హాయ్ అండి. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అనేదైతే నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నా ఫ్రెండ్ అయితే చాలా బాధపడుతుందనమాట వాళ్ళ ఇంట్లో కష్టాలు చెప్పుకుని నాతో. ఆ అమ్మాయి వచ్చి పెద్ద ఫ్యామిలీలోనే పెళ్లి చేసుకునిందనమాట. మరిది, ఆడపడుచులు, అత్త, మామ ఇట్లా అందరూ ఉండే వాళ్ళ ఇంట్లోనే చేసుకునిందనమాట. కాకపోతే పెళ్ళైనప్పటి నుంచి ఆ పాపకి నరకమే అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారా అనేది అయితే వీడియో మీరు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. మా ఫ్రెండ్ బాధల గురించి అయితే మీరు తప్పకుండా చూడాలి, వినండి కూడా. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మారండి. పాపము మా ఫ్రెండ్ అయితే ఎంతో కష్టపడి ఉదయం లేచి అత్తగారికి మామగారికి టీ కాఫీలు పెట్టించి, తర్వాత గెంజి కాంచి టిఫిన్లు చేసి, తర్వాత వచ్చి పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకు కావాల్సినవన్నీ ఆ అమ్మాయి చేసి పంపించి, తర్వాత వంటకు కూర్చుంటుంది. వంటకు కూడా కొంచెంత హెల్ప్ కూడా చేయదనమాట. పైగా ఈ కోడల మీద ఎన్ని చాడీలు చెప్తూ ఉంటుందంటే వాళ్ళ తోడుకోడలకి, వాళ్ళ అత్తగారు తోడుకోడలు ఉంటారు కదా, వాళ్ళకు చాడీలు చెప్తూ ఉంటుందంటే ఈ అమ్మాయి పైన. కానీ కూతుర్లకైతే ఈ అమ్మాయి అసలు నా కోడలు చేస్తుంది అనే మాట కూడా, ఇవన్నీ నాకు చేసి పెడతాదమ్మా అని ఒక్కనాడు కూడా మంచిగా చెప్పుకునింది లేదంట. చాలా బాధపడుతుంది నా ఫ్రెండ్ అయితే. ఇక చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల ఏదో కూడా చిన్న చిన్న వాటి వల్ల పక్కనైతే కాపురం ఉందంట తనీగా వాళ్ళ అత్తగారు, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు. ఇక ఇంకా అత్తగారు తనీగా ఉన్నాం, ఇంకా అత్త మామకి టిఫిన్ భోజనము టీ అన్నీ కూడా ప్రతి సకలము అన్నీ కూడా మధ్యాహ్నము రాత్రికి తెల్లవారి అన్నీ కూడా పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేసిస్తూ ఉందంట. కానీ ఎప్పుడన్నా ఒక రోజు చేసుకోకూడదా నువ్వు టీ కానీ ఇట్లాంటివట అని చెప్పిందంటే కోడలు, వెంటనే కూతురికి ఫోన్ చేసి, ఆ అత్తగారు కూతురికి ఫోన్ చేసి కోడల మీద చెప్తే, నువ్వు అలాంటివన్నీ పెట్టుకోవద్దు, ఒకసారి నువ్వు చేసావంటే జీవితాంతం నువ్వే చేసుకోవాలి, ఎలాగైనా వాళ్ళే చేసి పెట్టని అని చెప్తుందంట.